ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, మీకెలా తెలిసింది? అంటే పొద్దున్నే చెప్పా కదా, మన ఇద్దరి ఎజెండా భూమిని గగన్ని కలపడమే అని. అందుకే భూమి మీద ఒక కన్నేసి ఉంచాను. తన ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఫాలో అయ్యి తెలుసుకున్నాను. అయినా మన వాడంటే ఇష్టం లేనప్పుడు వద్దు, ఇష్టం ఉంది. పొద్దున్నే చెప్పాగా, ప్రేమే లేదు. సరే, మీరు చెప్పినట్టే ప్రేమ లేనప్పుడు మరి వాడి దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు వెళ్ళినట్టు? శ్రీరామచంద్ర, శారద గారు, మిమ్మల్ని అప్పుడప్పుడు బుర్ర వాడమని చెప్తూ ఉంటాను, కానీ మీరు వాడరు కదా. ఇప్పుడు గగన్ గాడు ఎవరికైనా పడిపోతాడేమోననే భయంతో భూమి వాడికి కాపలాగా వాడి దగ్గరే పిఏగా చేరింది. అంటే గగన్ ఎవరికీ పడిపోకూడదు అని తను ఆలోచిస్తోంది అంటే తనకి మనసులో వాడి మీద ఏదో ఉన్నట్టే కదా. అంటే తనకి మనసులో వాడి మీద ఏదో ఉంది అంటే మన భూమి గగన్ని ప్రేమిస్తోంది అనే కదా. అబ్బా, ఎంతైనా మీ చదువుకున్న బుర్రేనండి. అంటే భూమి కూడా మన వాణ్ణి ప్రేమిస్తుందన్నమాట. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదే నా ముద్దుల ముద్దు. చాలు చాలు, అంతటితో ఆపండి మీ సరసాలు. సర్లేండి, సరసాలాపి నక్షత్ర పేరుతో వాళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్లాన్ యొక్క వివరాలు చెప్తాను, విను. ఆ నక్షత్ర అంటే గుర్తొచ్చింది. ఆ తల్లి పిల్ల ఈరోజు నాకు తలపోటులా చుట్టుకున్నారు. ఏ తల్లి పిల్ల? ఆ అపూర్వ నక్షత్ర. ఏమైంది? శారదా, సూపరు. ఏంటి అది? కాఫీతో నా నోటిని అంటించటం మీకు సూపర్గా ఉందా? అందుకు నేను సూపర్ అనలేదు. మన ప్లాన్కి ఈ సిచ్యువేషన్ సరిగ్గా సెట్ అయినట్టుంది, అందుకు సూపర్ అన్నాను. రేపు నువ్వు పంచే, గగన్ గాడు ఆఫీస్కి వెళ్లే టైంలో చిన్న డ్రామా స్టార్ట్ చేయి. వాళ్ళు సంబంధం అడగడానికి వచ్చారు, నక్షత్రాన్ని చేసుకోవచ్చు కదరా అని నువ్వు గగన్ అడుగు. అమ్మో, వాడేమంటాడు ఏమో. నిన్ను వాడేవి అండవు. వాడికి నీ తర్వాతే ఆ దేవుడు కూడా. నువ్వు చెప్పింది నచ్చకపోతే వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడే తప్ప నిన్ను పల్లెత్తు మాట కూడా అండు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కానీ నాకు భయంగా ఉందండి. శారదా, నన్ను నమ్ము. భూమి లాంటి అమ్మాయి నీ కోడలవ్వాలంటే నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలి కదా. సరే, వాడేమనడని మీరింత నమ్మకంగా చెప్తున్నారుగా, చేస్తాను. శారదా, ఒక విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మన భూమి పండు లాంటిది, నక్షత్ర రాయి లాంటిది. ఈ భూమి అనే పండు మన గగన్ గాడి చేతిలో పడాలి అంటే నక్షత్ర అనే ఈ రాయితో మనం ఆ పండుని కొడుతూనే ఉండాలి. మన ఎజెండా యొక్క కాన్సెప్టు ఇదే. అర్థమైందిగా? అర్థమైందండి. అమ్మో, వాళ్ళిద్దరినీ కలపాలనే హుషార్లో నేను మాట్లాడేస్తున్నాను, కానీ వాడొస్తాడని భయంగా ఉందండి. ఇకనైనా బయలుదేరండి. ఓకే. శారదా, నిజంగానే నేను ఈ షర్ట్లో బాగున్నానా? బాగున్నారు స్వామి, చాలా బాగున్నారు. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.